ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల్లో అంగన్వాడీ టీచర్స్ కు అన్యాయం జరిగిందని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు సునీత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 సూపర్వైజర్ అంగన్వాడీ పోస్టుల్లో క్వాలిఫై అయిన టీచర్స్ కు న్యాయం చేయాలని కోరారు. పోస్టుల్లో స్థానికతకు సంబంధం లేకుండా మెరిట్ ప్రతిపాదిక సూపర్వైజర్ పోస్టుల్లో క్వాలిఫై అయిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఆ పోస్టులకు సంబంధించినటువంటి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో 21 పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మమ్మల్ని ఎంపిక చేయటం లేదు, మమ్మల్ని నాన్ లోకల్ కింద పరిగణిస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఒకవైపు అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పేరేంటి, అట్లాగే మీకు ఎలా అన్యాయం జరిగింది? గ్రేడ్ 2 సంబంధించినటువంటి ఎంపికలో సూపర్వైజర్ సంబంధించినటువంటి ఎంపికలో ఎలా అన్యాయం జరిగిందని భావిస్తున్నారు? ముందుగా మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, మన సీతక్క గారికి ముందుగా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. మా గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు జనవరి 2వ తారీఖున 2022లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అందరం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయమని చెప్పారు. అప్లోడ్ చేశాము. చేసిన తర్వాతనే 1:2 నిష్పత్తిలో పోస్టింగ్స్ తీయడం జరిగింది. కానీ 1:2 నిష్పత్తిలోనే మేము ఎంపిక అయ్యారు మీరు అని చెప్పి కాల్ లెటర్స్ పంపించారు. మేము అప్పటికి లోకల్ నాన్ లోకల్ అనేది మాకు తెలియదు. కానీ ఎప్పుడైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వెళ్ళామో అక్కడ చెప్పారు, మీరు ఏపీలో చదివిన వాళ్ళు కాబట్టి మీరు నాన్ లోకల్ కింద కేటాయించబడ్డారు, కాబట్టి మీకు 105% ఉన్నాయి, కాబట్టి మీరు ఏపీలో మీరు ఫిల్ చేసుకోండి, మీకు ఏ జోన్లో వేస్తే ఆ జోన్లోకి వెళ్ళండి అని చెప్పి అక్కడ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేటప్పుడు చెప్పడం జరిగింది అధికారులు. మేము అలానే 7 జోన్లు రాసాము. ఏ జోన్కి వేసినా మేము వెళ్తాం, ఏ జిల్లాకి వేసినా మేము వెళ్తాం అని చెప్పి రాసుకోవడం జరిగింది. నవంబర్లో మళ్ళీ పోస్టింగ్స్ కోర్టులో నుంచి తీర్పు వస్తానే పోస్టింగ్స్ విడుదల చేశారు. ఆ పోస్టింగ్స్లో మా ఏపీలో చదివిన వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క పోస్టింగు కాల్ లెటర్స్ ఇష్యూ చేశారే కానీ పోస్టింగ్స్కి అయితే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకి అయితే ఎవరిని కూడా మమ్మల్ని అలౌ చేయలేదు. మాకు ఎందుకు ఇవ్వలేదు మీరు? గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 20 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 23 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 24 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదు పోస్టింగ్స్ అని మేము కమిషనరేట్ చుట్టూ తిరిగితే కమిషనరేట్లో ఏం చెప్పారు అని అంటే, మీరు జోన్లో 27 కట్ ఆఫ్ అయింది కదా, హయ్యెస్ట్ మార్క్స్ 28 కానీ 29 కానీ ఉంటేనే మీకు పోస్టింగ్స్ ఇస్తాము, లేకపోతే మీకు లేదు అని చెప్పేశారు. ఇంకా అప్పటి నుంచి మేము మా వేదన మా గోడు రాష్ట్రం అంతా తిరిగేసాము. మన జిల్లాలో ఉన్న మంత్రులందరికీ చెప్పాము, ఎమ్మెల్యేలకి చెప్పాము, మన 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి, మా మంత్రి సీతక్క గారికి చెప్పినాము. ఈ ఇష్యూ మీద లెటర్ కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు సీతక్క కూడా మాకేమీ న్యాయం చేయలేదు, ఏపీలో చదివారు అని చెప్పి. అంటే ప్రధానంగా అమ్మా, మీరు ఏదైతే అర్హతలు ఉండి ఎగ్జామ్ రాసి అట్లాగే మీకు కట్ ఆఫ్ మార్కులతోటి ఆనాడు ఏం చెప్పుకోకుండా ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మంత్రులను కూడా కలిశానంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వీళ్ళు భవిష్యత్తు కార్యాచరణ ఎలా తీసుకోబోతున్నారు? అంగన్వాడీ గ్రూప్ 2 సూపర్వైజర్ పోస్టులకి రాసినటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? మీరు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము 21 మందిని పిలిచారు. 21 మందికి పోస్టింగ్స్ అయితే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ముందు ఈ మీడియా ద్వారా అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము కదలకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ఏదైనా చేసుకోవడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మా 21 మందిని పిలిచిన వాళ్ళని నాన్ లోకల్ని రాయిపించారు కాబట్టి మాకు మా పోస్టింగ్స్ ఇవ్వమని మరీ కోరుకుంటున్నాం. లేకపోతే మేము అటు ఇటు కాకుండా అయిపోయి మేము చాలా బాధాకరంగా 3 సంవత్సరాల నుంచి అవతల తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పోస్టింగ్స్ జాబ్ చేసుకుంటుంటే హైయెస్ట్ మార్కులు వచ్చి ఉండి కూడా జాబ్ ఇవ్వలేదు అని అంటే మమ్మల్ని ఎటు కాకుండా చేసేసారు. ఏపీకి కాకుండా చేశారు, తెలంగాణకి కాకుండా చేసేసారు. కానీ మేము కొట్లాడేది తెలంగాణ ప్రభుత్వంతోనే. ఎందుకంటే 30 ఏళ్ళ సర్వీస్ ఇక్కడ చేసి ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని మేము కోరలేము కూడా, తప్పది. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ చూపెట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మా 21 మంది తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలి. ఇప్పుడు మాకు న్యాయం చేయండి. 21 మంది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టు సూపర్వైజర్
సూపర్వైజర్లు ఉన్నాము, మాకు న్యాయం చేయండి. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ మమ్మల్ని మధ్యలో పెట్టేసేసి మాకు సూపర్వైజర్ పోస్టులు రాకుండా చేస్తున్నారు. ఇది అన్యాయమైనటువంటిది. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళినట్టు మాకు న్యాయం జరగాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకి అభ్యర్థులైనటువంటి అంగన్వాడీ టీచర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రారావి, 99 టీవీ ఖమ్మం.